బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు 4 వరకు నామినీలను నియమించుకునేందుకు అవకాశం కల్పించే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును గత డిసెంబర్లో లోక్సభ ఆమోదించగా రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల సమయంలోనే నామినేషన్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. లాకర్ల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో ఈ విధానం అమల్లో ఉంది. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ పరిమితిని ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు పెంచారు. 5 లక్షల రూపాయల పరిమితిని 6 దశాబ్దాల క్రితం నిర్ణయించారు. ఒక బ్యాంకు వాటా మూలధనంలో 10% సమానమైన వాటా కలిగిన వ్యక్తి లేదా కుటుంబాన్ని సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కలిగిన వారుగా లెక్కిస్తారు. వీరికి రుణాల మంజూరులో కొన్ని అదనపు నిబంధనలుంటాయి. ప్రస్తుత విలువలను పరిగణలోకి తీసుకుని ఈ మొత్తాన్ని పెంచారు. రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఎన్పీఏలు గణనీయంగా తగ్గినా ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 5 ఏళ్లలో బ్యాంక్ మోసాలకు సంబంధించి 912 కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిందని, ఇందులో కొన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించినవి ఉన్నాయని అన్నారు. రైట్ ఆఫ్ అంటే రుణాలను మాఫీ చేయడం కాదని ఆమె స్పష్టం చేశారు. సంబంధితుల నుంచి ఆ నిధులను వసూలు చేసే ప్రయత్నాలను బ్యాంకులు కొనసాగిస్తాయని మంత్రి తెలిపారు.